దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మీకందరికి కూడా యేసు ప్రభు నామములో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దైవ జ్ఞానము ఆధ్యాత్మిక కార్యక్రమ ప్రసారాలు టీవీలో మాత్రమే కాకుండా యూట్యూబ్లో కూడా ఉంటూ ఉన్నాయి. మరి వివరాల కొరకు దైవజ్ఞానం పాల్ అని టైప్ చేసి మీరు సెర్చ్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈ యొక్క సందేశాలు అనేక అమూల్యమైన విషయాలు ఈ యొక్క వీడియోస్లో ఉంటూ ఉన్నాయి. అవి మీరు వినండి, ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే శ్రేష్టమైనటువంటి సత్యాలతో కూడినటువంటి సందేశాలు ఈ యొక్క వీడియోస్లో ఉంటూ ఉన్నాయి. దేవుడు ఉన్నాడా? ఉంటే ఆ దేవుడు ఎవరు? యేసు ప్రభు ఎవరు? పరిశుద్ధాత్మ ఎవరు? మరణం తర్వాత ఏం జరుగుతుంది? రక్షణ అంటే ఏంటి? యేసుక్రీస్తు ఎందుకు చనిపోయి తిరిగి లేచాడు? ఈ యొక్క విషయాలన్నీ కూడా ఒక్కొక్క అమూల్యమైన అంశం ఒక్కొక్క సందేశంగా అందించడం జరిగింది. అవన్నీ కూడా యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి. మీరు వాటిని చూచి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందండి. మరి ఇతరులకు షేర్ చేసి వారు కూడా బ్లెస్ అయ్యే విధంగా, రక్షణ పొందే విధంగా మీరు సహకరించండి. ఈ కార్యక్రమాల కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ యొక్క సహాయ సహకారాలు కూడా ఇందులో అందించడానికి ప్రయత్నం చేయండి. మీ యొక్క దీవెనలు మరి అధికమయ్యే విధంగా ఈ కార్యక్రమాల కొరకు మీరు ప్రార్థనలు, సహకారాలు అందించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మంచిది. ఈ రోజున మా అబ్రహాము జీవితంలో నుంచి మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. గతంలో అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఆదికాండము 24వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆదికాండం 24వ అధ్యాయము 1వ వచనం మరొకసారి చదువుకుందాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయముల్లోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అదేవిధంగా నిన్ను, నన్ను, మనల్ని కూడా ఆశీర్వదించాడు. ఎందుకు ఈ మాట రాయించాడు? ఈ మాట రాయించాల్సిన అవసరం ఏంది? యెహోవా అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు అనే మాటను దేవుడు రాయించడానికి గల కారణం ఏంటి? అబ్రహామును మాత్రమే కాదు, కానీ అబ్రహాము జీవించిన విధంగా జీవించేటువంటి వారందరినీ కూడా ఆయన అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడనేటువంటి సందేశము ఈ వచనంలో దాచబడి ఉంటూ ఉన్నది. అబ్రహాం ఏం చేశాడు, ఎలా జీవించాడు? గత వీడియోస్లో మరి అవన్నీ కూడా గత సందేశాల్లో చెప్పడం జరిగింది. ఒకసారి జ్ఞాపకం చేసి ఈరోజు సందేశాన్ని నేను మీకు అందిస్తాను. ఆదికాండము 8వ వచనంలో గమనిస్తే, అబ్రహాము యెహోవాకు బలిపీఠం కలిగి ఆ యెహోవా నామమున ప్రార్థన చేశాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఆయన బలిపీఠం కట్టాడు, ఆయన ప్రార్థన చేశాడు అని మనం చూసాం. తర్వాత ఆయన కానానుకు వచ్చాడు అనే విషయం కూడా చూసాం. మెస్పటోమియా నుంచి కానానికి వచ్చాడని చూసాం. కాబట్టి ఈ 3 విషయాలు కూడా వాటిలో దాగి ఉన్నటువంటి అమూల్యమైన సత్యాలని గత సందేశాల్లో చెప్పడం జరిగింది. అవన్నీ కూడా యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి. చూడండి, మరి దేవుని దీవెనలు పొందండి. ఒకసారి ఈ మాట జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. యెహోవాకు బలిపీఠము గట్టి. బలిపీఠం యొక్క అర్థం గత సందేశాల్లో చెప్పాను. బలిపీఠం ఎందుకు కట్టేవాళ్ళంటే పాపాలకు ప్రాయచిత్తంగా బలులు అర్పించడం కోసం. బలులు అర్పించడం ద్వారా, బలి అర్పణం చేత మనిషి యొక్క పాపాలకు, దోషాలకు విరుగుడనేది దేవుడు ఏర్పాటు చేశాడు. అది భవిష్యత్తులో ఆయన ఈ లోకానికి వచ్చి సర్వలోక మానవుల పాపాల నిమిత్తం తానే బలి పశువుగా, దేవుని గొర్రెపిల్లగా సిలువలో బలి అవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి ఆయన వచ్చే వరకు తాత్కాలికముగా ఈ యొక్క బలి అర్పణం అనేటువంటిది ఏర్పాటు చేశాడు. ఒక వ్యక్తి పొరపాటు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, లేదా ఒక పాపం చేసినప్పుడు అతనికి తప్పకుండా శిక్ష వస్తుంది. తప్పు చేసిన వాడు ఎవరికైనా శిక్ష వస్తుంది. శిక్ష రాకుండా అతను కాపాడబడాలి, తప్పించబడాలి అంటే అతని శిక్షను భరించే మరొకరు కావాలి. అయితే ఆ వ్యక్తి ఎవరు అనగా యేసు ప్రభు. యేసు ప్రభువు పరలోకం నుంచి భూలోకానికి వచ్చి మనిషికి బదులుగా మనిషి స్థానంలో నిలబడి మనిషి చేసిన పాపాలు, మనిషికి రావాల్సిన శిక్షను ఆయన స్వీకరించి మనిషికి విముక్తిని ప్రసాదిస్తాడు. సో ఈ కార్యం జరగటానికి ముందుగా ఆయన వచ్చేంతవరకు తాత్కాలికంగా దేవుడు
ఆయనకు బదులుగా గొర్రె పిల్లను లేదా మరొక జీవిని ఏర్పాటు చేయడం జరిగింది. సో బలిపీఠం దగ్గర అది జరుగుతుంది. ఈ కార్యం ద్వారా ఏం జరుగుతుందంటే మనిషి పాపాలకు ప్రాయచిత్తం వల్ల క్షమాపణ, అనగా ఆ ఉగ్రత, ఆ శిక్ష అనేది క్యాన్సిల్ చేయబడుతుంది. దేవుడు అతనికి వేసే శిక్ష అనేది దాని మీదకి, ఆ జీవి మీదకి బదిలీ చేసి ఇతనికి శిక్ష క్యాన్సిల్ చేసి ఇతనికి రక్షణ కలుగు చేస్తాడు. ఇప్పుడు యేసు ప్రభువు కూడా ఏం చేశాడంటే ఆ జీవికి బదులుగా ఆయన నిలబడి ఆ శిక్ష ఆయన భరించి మనిషికి క్షమాపణ కలిగించి శిక్ష క్యాన్సిల్ చేసి పరలోకానికి వచ్చేటువంటి ఏర్పాటు చేశాడు. అద్భుతమైనటువంటి దేవుని ప్రణాళిక, దేవుని కార్యం బలిపీఠం దగ్గర ఉన్నది. అబ్రహాము యెహోవాకు బలిపీఠం కట్టాడనే మాట దేవుడు ఎందుకు రాయించాడు అంటే ఇందులో ఒక అర్థాన్ని ఆయన పెట్టాడు. ఈ మాట స్కిప్ చేయొచ్చు, దేవుడు కావాలంటే రాయించాడనే మాట, బలిపీఠం కట్టాడనే మాట రాయించకుండా స్కిప్ చేయొచ్చు. కానీ స్పెషల్గా దాన్ని రాయించాడంటే, పలుమార్లు రాయించాడంటే దాని వెనక అర్థం ఉంది. ఆ అర్థం ఏంటంటే అబ్రహాము అన్ని విషయంలో ఆశీర్వదించడానికి ముందు బలిపీఠం కట్టాలి. బలిపీఠం ద్వారానే ఆశీర్వాదం వస్తుంది. అనగా పాపాలకు ప్రాయచిత్తం పొందటం ద్వారా, క్షమాపణ పొందటం ద్వారా, దేవునితో సమాధానము సహవాసమును పొందుట ద్వారా దైవలోకంలో స్థానంతో పాటు భూలోకంలో కూడా దేవుని యొక్క దీవెనలు పొందుతాడనే సందేశం బలిపీఠంలో ఉన్నది. ఇది గత సందేశాలు నేను చెప్పాను. ఈరోజు బలిపీఠం వెనుక ఉన్న మరొక అర్థాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం. రాజులు 2వ గ్రంథము 18వ అధ్యాయం 22వ వచనము. అక్కడ దీని అర్థము మనం చూస్తాం. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పెదరేమో. సరే, యెరూషలేమందున్న ఈ బలిపీఠం వద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలనని యూదా వారికి యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠమును పడగొట్టిన ఆయనే గదే యెహోవా అంటాడు. ఇక్కడ అషూర్ రాజైనటువంటి సన్హరీబు యొక్క సైన్యాధిపతి యోధా వారితో మాట్లాడుతూ అన్న మాటలు, ఈ మాటల వెనక ఉన్నటువంటి ఆ యొక్క వివరణ మనకి ఇక్కడ అవసరం లేదు. కానీ ఇక్కడ ఉన్న వచనం మనకు కావాలా. ఏంటంటే అది 22వ వచనము, యెరూషలేమునందున్న ఈ బలిపీఠము వద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలనని యోధా వారికి యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చి అనే మాట. హిజ్కియా రాజు యోధా వారికి యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చాడు. ఏం ఆజ్ఞ? మీరు యెరూషలేము బలిపీఠం దగ్గర మాత్రమే నమస్కారం చేయాలి. అక్కడ యెరూషలేము బలిపీఠం దగ్గర మాత్రమే నమస్కారం చెయ్యాలనే మాట మనం ఇంగ్లీష్లో చూసినట్లయితే యూ షుడ్ వర్షిప్ ది లార్డ్ బిఫోర్ ది ఆల్టర్ ఇన్ జెరూసలేం అని రాయబడింది. అంటే యూ షుడ్ వర్షిప్ ది లార్డ్ అంటే మీరు ప్రభువుని ఆరాధించాలి, తప్పకుండా ఆరాధించాలి. ఎక్కడ? బిఫోర్ ది ఆల్టర్ ఇన్ జెరూసలేం అంటాడు. యెరూషలేమునందు ఉన్నటువంటి ఆ యొక్క బలిపీఠం దగ్గర మాత్రమే మీరు ఆరాధన చేయాలి. ఇక్కడ మనం గమనిస్తే బలిపీఠం దగ్గర ఏం జరిగేది అనగా ఆరాధన జరిగేది. ఆరాధన అంటే దేవుణ్ణి స్తుతించటం, దేవుణ్ణి పొగట్టం, దేవుణ్ణి గణపరచటం, దేవుణ్ణి హెచ్చించటం. ఇది బలిపీఠం చూపిస్తూ ఉంది. బలిపీఠం వెనక ఉన్న అర్థము ఒకటి ప్రాయచిత్తం, క్షమాపణ అయితే, రెండోది ప్రాయచిత్తమును క్షమాపణను కలుగు చేసినటువంటి దేవుణ్ణి ఆరాధించే కార్యం బలిపీఠం దగ్గర జరుగుతుంది. దేవా, నీవు సృష్టికర్తవు, నువ్వు సజీవుడవు, నీవు సర్వశక్తుడు, నీవు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవతలకు దేవుడు, పరలోకంలో భూలోకంలో సర్వాధికారి, అన్ని నామముల కంటే పైనామం కలిగిన దేవుడు అని చెప్పి దేవుణ్ణి పొగట్టం, గణపరచడం, అది ఆరాధన. ఓ దేవా, నీవు నా పాపాల నిమిత్తం నాకు రావాల్సిన శిక్షను ఇదిగో ఈ బలియాగం ద్వారా బదిలీ చేసి నన్ను విముక్తుడి చేశావు, విముక్తురాలు చేశావు అని చెప్పి దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. ఇది బలిపీఠం దగ్గర జరిగే కార్యము. నువ్వు ఆశీర్వదింపబడాలి అంటే నీ జీవితంలో తప్పకుండా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా ఉండాలి. ఇదే బలిపీఠం యొక్క అర్థం.
బలిపీఠం వెనక దేవుడు దాచి ఉంచిన అర్థం ఇది అయి ఉన్నది, దేవుణ్ణి ఆరాధించటం. బలిపీఠం దగ్గర ఆరాధన జరిగేది. నీ జీవితంలో ఆరాధన అనే బలిపీఠం ఉన్నట్లయితే నువ్వు దీవించబడతావు. దేవుడు చేసిన మేలుల్ని, ఉపకారముల్ని నీవు తలపోసుకుంటూ, దేవుని గొప్పతనాన్ని నువ్వు తలపోసుకుంటూ నీవు దేవుణ్ణి కానీ ఆరాధించినట్లయితే నీ జీవితానికి అది మేలుకరం, ఆశీర్వాదకరం. 92వ కీర్తనలో 1వ వచనంలో అంటాడు, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారతోనూ ప్రచురించుట మంచిది. ఇక్కడ గమనిస్తే యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది అంటాడు. మంచిది ఏంటి? మంచిది దేవుణ్ణి స్తుతించడం మంచిది. ఎవరికి మంచిది? ఎవరైతే స్తుతిస్తారో వారికి మంచి జరుగుతుంది. ఎవరైతే దేవుణ్ణి, ఓ దేవా నీవు సృష్టికర్తవు, నువ్వు సజీవుడు, నువ్వు సర్వశక్తుడు, నువ్వు ప్రేమ కలిగిన వాడవు, నీవు దీర్ఘశాంతం కలిగిన, కరుణా కటాక్షములైన, వాత్సల్యత కలిగిన మహాదేవుడు నాయన యేసయ్యను స్తుతిస్తారో, ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే గణపరుస్తారో వారి జీవితాలకు మేలు కలుగుతుంది, మేలు కలుగుతుంది. అంటే భూలోక సంపద వల్ల భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించబట్టే కాదు, వాటికంటే శ్రేష్టమైనది ఒకటి లభిస్తుంది. అదేమిటంటే నేను చెప్తాను, గమనించండి. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం, ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది, అలాగున మేలు కలుగుతుంది. ఆయనతో సహవాసం చేయటం, ఆరాధించుడు ద్వారా, స్తుతించుడు ద్వారా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు ద్వారా ఆయనతో నువ్వు సహవాసం చేసినట్లయితే నీకు సమాధానం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, శాంతి కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది, అలాగున నీకు మేలు కలుగుతుంది. గమనించారా? దేవునితో సహవాసం చేయటం ద్వారా మనిషికి నెమ్మది, డబ్బులు ఇవ్వలేని నెమ్మది, బంధువులు ఇవ్వలేని నెమ్మది, స్నేహితులు ఇవ్వలేని నెమ్మది, మరి ఎవ్వరు ఇవ్వలేని ధైర్యము, మనశ్శాంతి దేవుడు అనుగ్రహిస్తాడు మనిషికి. ఎవని మనస్సు నీ మీద అనుకున్నో వాడిని పూర్ణశాంతి గలవానిగా కాపాడుదు అని యెషయా 26:3లో రాయించాడు. కాబట్టి ఆయన మీద మనసు పెట్టుకొని ఆయనతో సహవాసం చేసే వ్యక్తికి పూర్ణమైనటువంటి మనశ్శాంతిని ఆయన ప్రసాదిస్తాడు. అది చాలా గొప్ప సంపద. సంపద అంటే వెండి బంగారాలు మాత్రమే కాదు, మనశ్శాంతి కూడా గొప్ప సంపద. చాలామంది ధనవంతులైనటువంటి వారికి మనశ్శాంతి లేదు. కొంతమంది ధనవంతులైన వారు, అధికారులైన వారు, ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వారు, వారికి ఉన్నత స్థానాలు ఉన్నప్పటికీ, ధనం ఉన్నప్పటికీ, అధికారం ఉన్నప్పటికీ, బంధువర్గం ఉన్నప్పటికీ, పలుకుబడి ఉన్నప్పటికీ మనశ్శాంతి లేక భయంతో, ఆందోళనతో, నిరాశతో, కృంగుదలతో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి డబ్బు లేక కాదు, అధికారం లేక కాదు, పలుకుబడి లేక కాదు, బంధువులు స్నేహితులు లేక కాదు, ఏమి లేదంటే వాళ్ళకి నెమ్మది లేదు, ధైర్యం లేదు, ఆదరణ లేదు, వాళ్ళ హృదయాలకి ఆ సంతోషాన్ని కలిగించేవారు ఎవరు లేరు. అది ఎవరిస్తారంటే దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఈ ఆరాధన ద్వారా మనిషికి గొప్ప మేలు కలుగుతుంది. అందుకని యెహోవాను స్తుతించడం మంచిది అంటాడు. ఆయనతో సహవాసం చేయటం మంచిది, ఆయన ఆరాధించడం మంచిది. అది మనకు మంచి చేస్తుంది, మేలు చేస్తుంది, మనకు నెమ్మది కలిగిస్తుంది అనే విషయాన్ని బలిపీఠం దగ్గర మనం నేర్చుకుంటాం. ఇక అబ్రహాము జీవితంలోకి మనం వెళ్ళినట్లయితే, ముందుకు వెళ్ళినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయంలోంచి మరికొన్ని విషయాలు అబ్రహాము జీవితంలోంచి మనం చూస్తాం. ఆ 12వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు కదా, అబ్రాము తన భార్య అయిన శారైని, తన సహోదరుని కుమారుడు లోతును, హారానులో తాను వారు ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. కనాను దేశమునకు వచ్చిరి. ఇక్కడ అబ్రహాము కనాను దేశానికి వచ్చాడు. ఇది అతని యొక్క ఆశీర్వాదాలన్నిటికి కూడా మూలమై ఉన్నది. దేవుడు ఈ 12వ అధ్యాయం 1వ వచనం, నీవు లేచి నీ దేశం నుంచి, నీ బంధువుల వద్ద నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేదును, నీవు ఆశీర్వాదముగా ఉండు అని చెప్పి అంటాడు. సో ఆశీర్వాదాలు ప్రకటిస్తాడు దేవుడు. ఎప్పుడు ఇస్తాడు ఆశీర్వాదాలు అంటే, నీవు వెళ్ళు, నేను చూపించే దేశానికి వెళ్ళు.
అది నేను నీ కోసం సిద్ధపరిచిన దేశం, అది నా దేశము. నేను ఈ ప్రపంచం మొత్తంలో కూడా నా ప్రజల కోసం నేను సిద్ధపరిచిన దేశం అది. అక్కడికి నువ్వు వెళ్ళు. అక్కడికి వెళ్ళినట్లయితే నీవు ఆశీర్వదింపబడతావు. ఏంటి దాని అర్థము? అబ్రహాము దేవుడు చెప్పిన ఆ దేశం ఏంటి, దాని వెనకున్న మీనింగ్ ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, అబ్రహామును యెహోవా అన్ని విషయాల్లో ఆశీర్వదించడానికి గల కారణాల్లో ఇదొక కారణం, మరి ప్రధానమైన కారణమై ఉన్నది. ఒకటి బలిపీఠము, బలిపీఠం దగ్గర క్షమాపణ, బలిపీఠం దగ్గర ఆరాధన. మూడవదిగా కనానుకు వెళ్ళటం. క్షమాపణ పొందిన తర్వాత, వర్షిప్ చేసిన తర్వాత మూడోది ఏంటంటే, మూడో అనుభవం కనానుకు వెళ్ళే అనుభవం కావాలా. ఎక్కడి నుంచి కనానుకు వెళ్తున్నాడు ఆయన? ఈ యొక్క 11వ అధ్యాయము 31వ వచనం గమనిస్తే, ఊరు అనే పట్టణం నుంచి వెళ్ళాడు. కల్దీయుల ఊరను పట్టణము. కల్దీయులు అంటే బబులోనీయులు. బబులోనీయుల ఉర్ అనే పట్టణం ఒకటి ఉంది. అది ఎక్కడుందంటే మెసపటోమియా ప్రాంతంలో ఉంది. అది ఆ అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 2వ వచనంలో స్టెఫను తన ప్రసంగంలో చెప్తాడు. హారాన్లో అబ్రహాం నివసించడానికి ముందుగా మెసపటోమియాలో ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. మెసపటోమియాలో ఉర్ అనే ప్రాంతంలో అబ్రహాం ఉంటూ ఉండగా దేవుడు అతనికి ప్రత్యక్షమై మాట్లాడాడు. సో మాట్లాడినప్పుడు అబ్రహాం బయలుదేరి కానానికి వచ్చాడు, హారానికి వచ్చాడు, హారాన్ నుంచి కానానికి వచ్చాడు. ఇక్కడ మనం గమనిస్తే మెసపటోమియా నుంచి కానానుకు రావటము. మెసపటోమియా అబ్రహాము ఉండే ప్లేసు, కానాను దేవుడు సిద్ధపరిచిన ప్లేసు. ఈ దేవుడు సిద్ధపరిచిన దాంట్లోకి రావటం, తాను ఉన్న దాంట్లో నుంచి దేవుడు సిద్ధపరిచిన దాంట్లోకి రావటం ఆశీర్వాదానికి కారణమవుతుంది. ఇది దేనికి సూచనగా ఉంది అంటే, ఒక వ్యక్తి తాను ఎక్కడ ఉంటున్నాడు అనగా ఈ యుగ సంబంధమైనటువంటి జీవితంలో అంధకార సంబంధమైన అధికారం కింద ఉంటున్నాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో గమనిస్తే, అంధకార సంబంధమైన అధికారం నుంచి ఆయన మనల్ని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులు చేశాడు అంటాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఇక్కడ మనం గమనిస్తే మనం అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నాము, దేవుడు మనల్ని ఆయన కుమారుని రాజ్య నివాసులు చేశాడు. అంటే ఒక దాంట్లో నుంచి మరొక దాంట్లోకి మరి షిఫ్ట్ అవటం అన్నమాట. దేవుడు మనల్ని ఏం చేశాడు, ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశాడు. ఇక్కడంటే అంధకార సంబంధమైన అధికారం మెసపటోమియా, ఇది కనాను, దేవుడు ప్రేమించినటువంటి దేవుని కుమారుని యొక్క రాజ్యానికి ఇది గుర్తుగా ఉన్నది. పరలోక రాజ్యానికి లేదా దేవుని రాజ్యానికి ఇది గుర్తుగా ఉంటూ ఉన్నది, సూచనగా ఉంటూ ఉన్నది. ఇక్కడ మనం గమనిస్తే కానాను దేవుని రాజ్యానికి సూచన, మెసపటోమియా అంధకార సంబంధమైన రాజ్యానికి సూచన. నీవు ఆశీర్వదింపడాలంటే అంధకార సంబంధమైన రాజ్యములో నుంచి ఆ దేవుడు సిద్ధపరిచినటువంటి రాజ్యంలోకి రావాలి. ఎలా రాగలుగుతావు? యేసు ప్రభువు చెప్పాడు, ఒక వ్యక్తి ఏ విధముగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడో చెప్తాడు. ఆ మాట నేను జ్ఞాపకం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెబుతున్నాను. దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే, అంధకార సంబంధమైన రాజ్యంలో నుంచి దేవుని రాజ్యంలోకి రావాలి అంటే ఏంటి నియమం అనగా, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. ఇక్కడ గమనిస్తే బలిపీఠం దగ్గర ఒక వ్యక్తి ఆత్మ మూలముగా జన్మిస్తున్నాడు అనగా అతడు తన పాపాలు ఒప్పుకొని క్షమాపణ కోరుకొని ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి ఆత్మ మూలముగా అక్కడ జన్మిస్తాడు. కానానుకు రావటం అంటే ఏంటంటే నీటి మూలముగా జన్మించటం అనగా ఏమిటి? బాప్తిసం పొందటం. బాప్తిసం చాలా కీలకమైంది. యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో అది ఒక ప్రధానమైన ఆజ్ఞ. మరి యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్తున్నప్పుడు శిష్యులను పిలిచి దగ్గరికి, మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిసం ఇవ్వండి, నేను ఏ ఏ సంగతులు మీకు బోధించానో అవన్నీ గైకొనవాలని వారికి చెప్పండి అని చెప్పి యేసయ్య ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆజ్ఞ మరి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి వారికి బాప్తిసం ఇచ్చుచు
నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలని వారికి బోధించుడి. గమనించండి, యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఇది. మీరు వెళ్ళండి, ప్రజల్ని శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ నామములో బాప్తిస్మం ఇవ్వండి. బాప్తిస్మం అనేటువంటిది చాలా 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 ముఖ్యమైనటువంటిది. మరి నమ్మిన వారు, పాపాలు ఒప్పుకున్నవారు, క్షమాపణ కోరుకున్నవారు బాప్తిసానికి ఆలస్యం చేయకూడదు. ఆనాడు మరి అపోస్తులు బోధిస్తున్నప్పుడు, ఆనాటి భక్తులు బోధిస్తున్నప్పుడు వారి బోధలో బాప్తిసం అనేటువంటిది ఎసెన్షియల్ అయింది, అది తప్పనిసరైంది. సో వారు సువార్త మాత్రమే చెప్పి, అనగా యేసు ప్రభు చచ్చిపోయాడు తిరిగి లేచి ఆయన నమ్ముకోండి మాత్రం చెప్పి వదిలేలా, బాప్తిసం కూడా ఇచ్చారు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు బాప్తిసం ఇవ్వండి అని ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి పేతురు సువార్త చెప్పినప్పుడు వెంటనే అందులో బాప్తిసం కూడా ఉంటూ ఉన్నది ఆ సువార్తలో. చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం నుంచి. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా, మేమేం చేతుమని పేతురును కడుమ అపోస్తలు అనగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అని చెప్పాను. 41వ వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. వెంటనే పేతురు ప్రసంగం చేశాడు, వాళ్ళు యేసు ప్రభువుని నమ్మారు. నమ్మిన వెంటనే బాప్తిసం పొందమని ఆజ్ఞ ఇచ్చాడు, బాప్తిసం ఇచ్చేశారు అక్కడికక్కడే. కాబట్టి బాప్తిసం అనేటువంటిది ఆలస్యం చేసే కార్యం కాదు. యేసయ్యను నమ్మిన తర్వాత, పాపాలు ఒప్పుకున్న తర్వాత, క్షమాపణ కోరుకున్న తర్వాత, ఆయన రక్తంలో కడగబడి ఆత్మ మూలంగా జన్మించిన తర్వాత, రెండవది నీటి మూలంగా జన్మించాలి బాప్తిసం. అప్పుడు నీవు దేవుని రాజ్యంలో ఎంటర్ అవుతావు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అనగా నీవు యేసయ్యను నమ్మటమే కాదు, బాప్తిసం నిర్లక్ష్యం చేయకూడదు. చాలామంది యేసయ్యను నమ్మిన వారు బాప్తిసం నిర్లక్ష్యం చేస్తున్నారు, బాప్తిసం విషయం పట్టించుకోవటం లేదు. రేపు తీసుకోవచ్చులే, ఎల్లుండి తీసుకోవచ్చులే, క్రిస్మస్కి తీసుకోవచ్చులే, జనవరికి తీసుకోవచ్చులే, ఈస్టర్కి తీసుకోవచ్చులే, ఇలా వాయిదాలు వేస్తూ వెళ్ళిపోతున్నారు. అది మంచిది కాదు. వెంటనే వారు ఆనాడు వెంటనే బాప్తిసం ఇచ్చారు. ఇది మనం గమనించాలి. మరలా ఫిలిప్పు సువార్త చెప్పేటప్పుడు అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో ఆయన ఇథియోపియా మినిస్టర్కి దారిలోనే వెళ్ళి ఆయనకి సువార్త చెప్తాడు రథం ఎక్కి. ఆ విషయమంతా కూడా ఈ అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 26 నుంచి 40 వచనాలు ఉన్నటువంటి భాగంలో మనం చూస్తాం. ఇందులో మనము గమనించాల్సిన విషయము 38వ వచనం గమనిస్తే అక్కడ అంటున్నాడు ఆయన, ఆ మినిస్టర్ అడుగుతున్నాడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించును. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోకి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చెను. దారిలో వెళ్తున్నప్పుడే ఫిలిప్పు ఆయన దగ్గరికి వెళ్ళాడు, సువార్త చెప్పాడు. సువార్త చెప్పినప్పుడు బాప్తిసం గురించి ఎట్ట తెలిసింది ఆయనకి? ఆయన పాత నిబంధన చదువుతున్నాడు, యెషయాగ్రంథం చదువుతున్నాడు. యెషయాగ్రంథం చదివేవాడికి బాప్తిసం గురించి ఎట్ట తెలిసింది? ఫిలిప్పు చెప్పాడు, నువ్వు నమ్మాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి బోధ ఆయన చెప్పాడు. వెంటనే అడిగాడు ఆయన, వెంటనే రథాన్ని ఆపు చేసి, రథాన్ని ఆపు అని చెప్పి స్టాప్ చేసి వెంటనే అడిగాడు, నాకు ఇదిగో నీళ్లు ఉన్నాయి, ఇక్కడ కావాల్సిన నీళ్లు ఉన్నాయి, ఈ నీళ్ళలో నాకు బాప్తిసం ఇవ్వడానికి ఏమన్నా ఆటంకం ఉందా అని చెప్పి ఆయన అడిగి మరి వెంటనే బాప్తిసం తీసుకున్నాడు. పిలుపు వెంటనే నీళ్ళకి తీసుకుపోయి అతనికి బాప్తిసం ఇచ్చి అతన్ని పంపించడం జరిగింది. గమనించండి, బాప్తిసం అనేది ఆలస్యం చేయకూడదు. మెసపటోమియా నుంచి కానానుకు రావటం బాప్తిసానికి సూచన. అంధకార సంబంధమైన అధికారంలోంచి దేవుని రాజ్యంలో ఎంటర్ కావటం, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తున్నారు కానీ నీటి మూలంగా జన్మించేదాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. బాప్తిసం చాలా అద్భుతమైంది. రోమాపత్రిక 6వ అధ్యాయంలో మనం గమనిస్తే బాప్తిసం యొక్క అర్థాన్ని దేవుడు అక్కడ రాయించాడు. యేసయ్య మరణంలోనూ భూస్థాపనలోనూ పునరుద్ధానంలోనూ ఐక్యపరిచే కార్యం అది. దేవుడు చేసిన అద్భుతమైనటువంటి కార్యంలో నువ్వు పాలిభాగస్తుడు అవుతావు. అక్కడ బాప్తిసం పొందిన వ్యక్తిని దేవుడు ఎలా పరిగణిస్తాడు అంటే, అతడు యేసు ప్రభుతో చనిపోయిన వాడుగాను, యేసు ప్రభుతో సమాధి చేయబడిన వాడుగాను, యేసు ప్రభుతో తిరిగి లేచిన వాడుగాను దేవుడు పరిగణిస్తాడు. ఇక్కడ నువ్వు మామూలుగానే ఉంటావు, చూడటానికి మనుషులందరూ ఎదురు బాప్తిసం పొందకముందు ఎలాగున్నావో బాప్తిసం పొందిన తర్వాత కూడా నీ దేహంలో ఏం మార్పు రాదు, కొత్త మార్పులు ఏమి రావు. కానీ దేవుని ఎదుట మార్పు వస్తుంది. దేవుని ఎదుట నీవు నూతన సృష్టిగా, చనిపోయి తిరిగి లేచిన వ్యక్తిగా,
క్రీస్తుతో కూడా తిరిగి లేచిన వ్యక్తిగా, యుగ యుగములు క్రీస్తుతో జీవించడానికి అర్హుడైన వ్యక్తిగా దేవుడు నిన్ను ప్రకటన చేస్తాడు. అయితే ఈ విషయం సాతానుకు తెలుసు కాబట్టి అనేక మందిని బాప్తీసం పొందకుండా ఆఫ్ చేస్తాడు. బాప్తీసం అంటే భయం కలిగిస్తాడు, బాప్తీసం అంటే పోస్ట్ పోన్ చేయిస్తాడు, బాప్తీసం అంటే నిర్లక్ష్యం కలిగేటట్టు చేస్తాడు, తర్వాత చూద్దామని అన్నట్టుగా చేస్తాడు, ఇంట్లో వాళ్ళ ద్వారా బయట వాళ్ళ ద్వారా భయాలు పెట్టిస్తాడు. సో బాప్తీసం పొందడానికి సంతోషంగా ముందుకు రండి. బాప్తీసం పొందడానికి ఆలస్యం చేయొద్దు. బాప్తీసం దేవుని కార్యం, దేవుడు ఆజ్ఞ ఇచ్చిన కార్యం. మరి పరిశుద్ధులైన వారు, అపోస్తులైన వారు ఆలస్యం చేయక చేసిన కార్యం. అదే దినమున పేతురు 3000 మందికి ఆనాడు బాప్తీసం ఇవ్వడం జరిగింది. ఫిలిప్పు దారిలో పోతున్నప్పుడే ఇథియోపియా మినిస్టర్కి బాప్తీసం ఇవ్వడం జరిగింది. అపోస్తలుడైన పౌలు శీల ఏం చేశారో 16వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ మనకు కనపడుతుంది. వారు ఫిలిప్పి చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు అద్భుతం చేసి వారికి విడుదల కలుగు చేయగా చెరసాల నాయకుడు యేసయ్యను నమ్ముకున్నప్పుడు ఏం జరిగిందో మనం ఇక్కడ చూస్తాం. 30వ వచనం నుంచి 16-30 అపోస్తల కార్యాలు. వారిని వెలుపలికి తీసుకొచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని అనెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షింపబడుదురని చెప్పి అతనికి అతని ఇంటి ఉన్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షింపబడతారని మాట చెప్పారు. అయితే చాలామంది ఈ మాట చెప్పుకొని ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచితే చాలు రక్షణ వచ్చేస్తుందని భావించేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ పౌలు గారు ఆ మాట చెప్పి వదిలిపెట్టలే. ఇక్కడ ఏం చేశాడో మనం గమనించాలా. 33వ వచనం, రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడు అతని ఇంటి వారందరూ బాప్తీసం పొందిరి. వెంటనే అతడు అతని ఇంటి వారందరూ బాప్తీసం పొందారంట. అర్ధరాత్రి బాప్తీసం అండి, దారిలో పోతున్నప్పుడు బాప్తీసం అండి, వాక్యం చెప్పగానే విన్నవారందరికీ బాప్తీసం అండి. బాప్తీసం ఎంత శుభకార్యం, ఎంత దీవెనకరమైన కార్యం, ఎంత అద్భుతమైన కార్యం, అది ఎంత దైవ కార్యం, అది దేవుడు సంతోషించే కార్యం. ఒక పాపి మారు మనసు పొందుట, ఒక పాపి అంధకార సంబంధమైన అధికారం నుంచి దేవుని రాజ్యంలోకి రావటం పరలోకంలో ఎంతో సంతోషం. ఈ సంతోషం పరలోకానికి కలగకుండా చేయాలని సాతాను అనేక మంది బాప్తీసం పొందకుండా ఆపు చేస్తాడు, బాప్తీసంలోకి రాకుండా ఆపు చేస్తూ ఉన్నాడు, వాళ్ళని భయపెడుతూ ఉన్నాడు, కలవర పెడుతూ ఉన్నాడు, పోస్ట్ పోన్ చేసుకునేటట్టుగా చేస్తూ ఉన్నాడు. దయచేసి వాక్యం వినేవారు ఆలస్యం చేయకండి. ప్రభు వస్తున్నాడు, ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. ఏ దినమున ఏ గడిగినా మీ ప్రభు వచ్చినా మీకు తెలియదు, మెలకువగా ఉండని ప్రభువు చెప్పాడు. ఆయన రాకడ దినాల్లో ఉన్నాం కాబట్టి బాప్తీసం అనే కొదువ మీ జీవితంలో లేకుండా చూసుకోండి. మీ పాపాలు ఒప్పుకున్నారు మంచిది, క్షమాపణ కోరుకున్నారు మంచిది, పాపాలు విడిచిపెట్టి మారు మనసు పొందారు మంచిది. వెంటనే బాప్తీసం పొంది క్రీస్తు మరణంలో, భూస్థాపనలో, పునరుద్ధానంలో ఐక్యమై కొత్తగా జన్మించిన వారై దేవుని రాజ్యానికి వారసులు కండి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడు. కాబట్టి నీటి మూలంగా ఆత్మ మూలంగా అంటే నమ్మి మారు మనసు పొంది బాప్తీసం పొందటం. ఈ వాక్యం వింటున్న వారిలో ఇంకా ఎవరైనా బాప్తీసం పొందకుండా ఉంటే వారు వెంటనే బాప్తీసం తీసుకోవడం నిర్ణయం చేసుకోండి. బాప్తీసం పొందండి, రక్షణలోకి రండి, దేవుని రాజ్య నివాసులు అవ్వండి. అంధకార సంబంధమైన అధికారంలోంచి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా ఆయన చేసెను. అదే మెసపటోమియా నుంచి కానానుకు రావటం వెనక ఉన్నటువంటి అర్థము అని మనం గమనించాలి. అప్పుడు కానానికి వచ్చినప్పుడు అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. నువ్వు వెళ్ళు ఆ దేశానికి, నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. ఇక్కడ ఉన్న ఆత్మీయ అర్థాన్ని మనం గమనించాలి. ఆ మెసపటోమియా అంధకార సంబంధమైన అధికారానికి గుర్తయితే కానాను దేవుని రాజ్యానికి గుర్తు. ఈ కానానికి రావాలి అంటే బాప్తీసం పొందాలి. నీవు యేసయ్యను నమ్మి మారుమనసు పొంది నీ వెంటనే బాప్తీసం పొంది నీ పాపములు కడిగి వేసుకొని దేవుని రాజ్యానికి వారసుడు కావాల్సిందిగా, వారసురాలు కావాల్సిందిగా ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి నాయన. మరి బలిపీఠం యొక్క అర్థాన్ని తెలియజేశారు. ప్రాయచిత్తము, క్షమాపణ అక్కడ ఉన్నాయి. ప్రాయచిత్తం పొందినవారు, క్షమాపణ పొందినవారు బలిపీఠం వద్ద దేవునికి నమస్కారం చేయాలా, వర్షిప్ చేయాలా, ఆరాధన చేయాలా, స్తుతియాగం అర్పించాలని తెలియజేశారు. కాబట్టి క్షమాపణ పొందినవారు స్తుతియాగం చేసేవారుగా, స్తుతియాగం చేసేటువంటి బిడ్డలు తమ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టిన వీళ్ళలో నాయన వెంటనే బాప్తీసం పొందేవారుగా, కనానుకు వచ్చేవారు గుట్టుకు సహాయం చేయండి. మెసపటోమియా నుంచి కనానుకు రావటం వెనక ఉన్న అర్థము
మరి అంధకార సంబంధమైన అధికారంలోంచి దేవుని రాజ్యంలోకి రావటం. ఒక వ్యక్తి దేవుని రాజ్యంలోకి రావాలి అంటే అతడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలని చెప్పారు. కాబట్టి నమ్మిన వారు, మారుమనసు పొందిన వారు, నీటి బాప్తిసం పొంది క్రీస్తు మరణం, భూస్థాపన, పునరుద్ధానంలో ఐక్యత పొంది గొప్ప రక్షణకు వారసులై యుగయుగాల మహిమను వారు పొందేలాగా ఆశీర్వదించమని అపవాది జనాల్ని మోసం చేస్తుండగా మోసం నుంచి తప్పించి ప్రజలందరూ నమ్మి మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం పొంది నీ కొరకు బ్రతుకున్నట్లుగా ఆశీర్వదించమని ఈ కార్యక్రమాన్ని వినుచున్న బిడ్డలందరినీ వారి కుటుంబాన్ని కాపాడి రక్షించవలసిందిగా స్పాన్సర్ చేసిన నీ దాసుని కుటుంబాన్ని కలిగిన సంస్థను బహుగా దీవించి ప్రతిఫలం దయచేయవలసిందిగా యేసు ప్రభు దివ్యనామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మీకు మీ కుటుంబాలకు సదాకాలం తోడైండుగాక. ఆమేన్.